ఓ శివశంకర, ఓ పరమేశ, ఓ మాతా పార్వతి, మీరెక్కడున్నారు? మేము తమ దర్శనానికే తప్పిస్తున్నాం. ఓ దేవాది దేవా, ఓ పరమేశ, ఓ శివశంకర, ఓ దేవేశ్వర, తెరవండి, కళ్ళు తెరవండి పరమేశ. నంది, శివగణాల, మీరంతా ఎవరి అనుమతితో కైలాసం వదిలి ఇక్కడికి వచ్చారు? మేమక్కడ లేనప్పుడు ఆ కైలాసం బాధ్యత యావత్తూ నీది కాదా? నీదే అయితే నీవిక్కడికి ఎందుకు వచ్చావు? మమ్మల్ని క్షమించండి పరమేశ. మాకు మీ యొక్క పార్వతీమాత యొక్క వియోగం ఇకపై సహించడం సాధ్యం కాలేదు పరమేశ. పార్వతి మాకు అనుంగు సఖియా. మా సఖియని వదిలి ఎంతకాలం అని ఉండగలం? మా యొక్క సఖియని మేము వెంటనే కలుసుకోవాలి. శివశంకర, మీ సఖి అయిన పార్వతి మా అనుమతి పొందకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుచేత ఆమెను ఇక్కడ కలుసుకోవడం సాధ్యం కాదు. మేమిలా పదే పదే మా ధ్యాన సమాధికి విఘ్నాన్ని సహించం. అందువల్ల మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. పరమేశ్వరుడు మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఏమో దేవి పార్వతి ఎక్కడుందో? ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. స్వామి శివశంకరుడు నేను వచ్చేయడం వల్ల తప్పక నాపై కోపగిస్తారు. ఆయన నా తపస్సుకు సమాధానం ఇవ్వరు. ఏమైనా వారు నా యొక్క హృదయంలోనే ఉన్నారు. నాలోని అభిన్న అంగమే వారు. నా హృదయంలో పెళ్ళుబెక్కే భావనలు ఆయనకు తప్పకుండా తెలుస్తాయి. అందువల్ల నేను బ్రహ్మకై తపస్సును చేస్తాను. నేను నా తపోశక్తితో బ్రహ్మదేవిని నా గౌరవర్ణం పునఃప్రదానం చేయమని వరం కోరుకుంటాను. ఓం బ్రహ్మణ్యే నమః. 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 ఓం బ్రహ్మణ్యే. నారాయణ నారాయణ. పార్వతీమాత తపస్సులో లీనమైంది. ఓ పరమశివశంకర, ఎటువంటి లీల తమది! శివపార్వతుల వివాహం తర్వాత శివపార్వతులు మొదటిసారి విడిపోయారు. ఈ లీలలోని రహస్యం ఏమిటో వెళ్ళి పార్వతీమాతను నీవు తప్పక అడగవలసిందే నారదా. కాదు కాదు, పార్వతీమాతకి తపోభంగం చేయడం ఉచితం కాదు. నా ప్రశ్నకు సమాధానం ఒక్క ఆ పరమేశ్వరుడే చెప్పగలరు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. జయ జయ శివశంకర. హర హర మహాదేవ. జయ మహాదేవ. జయ జయ శివశంకర. హర హర మహాదేవ. జయ మహాదేవ. దేవాదిదేవ మహాదేవులకు జయము. కైలాసపతి పరమ శివశంకరులకు జయము. నారాయణ నారాయణ
నేను పార్వతీమాత దర్శనం చేసుకుని ఇక్కడికి వస్తున్నాను. నేను తమకు కేవలం ఒక సందేశాన్ని ఇవ్వడానికే వచ్చాను పరమేశ. దయచేసి తమరు నా విన్నపం విని తమ కళ్ళు తెరవండి పరమేశ, తమ కళ్ళు తెరవండి. ఏమిటిది నారద? మమ్ము విచలితుణ్ణి చేసే అనుచిత కార్యం ఎందుకు చేసావు నీ? కైలాసం విషయమైతే వేరు, ఇక్కడకు మాత్రం మాకెవరూ రావడం ఏమీ ఇష్టం ఉండదు. మా ధ్యానాన్ని నీవెందుకు భంగం చేశావు? పరమేశ, ఆ పార్వతీమాత రూపంతో పాటుగా తమరి మనసు మారిపోయిందా? ఇంతకు ముందు తమరు నాతో ఎన్నడూ ఇలా నిష్ఠురంగా మాట్లాడలేదే. ఇప్పుడు అదంతా మారిపోయింది నారద. మేం మునిపట్లా ఉంటామనుకోవద్దు. నీవు గనక మా దర్శనాన్నే కోరి వచ్చినట్లయితే ఆ పని పూర్తయిందిగా. నీవు వెళ్ళవచ్చు. మమ్ము ఏకాంతంగా ఉండని. పరమేశ, పరమేశ, పార్వతీమాత మళ్ళీ ధ్యానంలో లీనమైంది. ఆమె మళ్ళీ తపస్సు ప్రారంభించింది. దయచేసి ఆమెకు నచ్చజెప్పండి పరమేశ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని మీరే సమాప్తం చేయాలి. ఏమా అన్యాయం? పరమేశ, గౌరీమాత శ్యామలవర్ణిగా అయిపోయింది. ఇది అన్యాయం కాదా? తమ కోరికకు విరుద్ధంగా ఇంత పెద్ద అనర్థం జరుగుతుందా ప్రభు? మీరిద్దరూ విడిపోవడం కేవలం మీ ఇద్దరికి మాత్రమే కాదు, సంపూర్ణ జగతి యొక్క దుఃఖానికే కారణం కాగలదు. కనుక పార్వతీమాతకి నచ్చజెప్పి ఆమెకు తన మునుపటి వర్ణం ప్రసాదించండి. ఆమెను కైలాసం తీసుకెళ్ళండి. కైలాసంలో అణువణువు మీ వియోగం వల్ల విలపిస్తోంది. విను నారద, ప్రస్తుతం పార్వతీదేవి తన యొక్క మునుపటి గౌరవర్ణాన్ని పొందడాని కోసమని బ్రహ్మదేవునికై తపస్సు చేస్తోంది, మా కోసం కాదు. ఆమెకు మళ్ళీ గౌరవర్ణాన్ని ప్రసాదించడం బ్రహ్మదేవుని పనియే. అయినా నీవు అడిగావు గనక మేము తప్పక యోచిస్తాం. ఎందుకంటే నీవు మా ప్రియభక్తుడు. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మణ్యే నమః. 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 మాతాశ్రీ, మాతాశ్రీ, ప్రణామం మాతాశ్రీ. అరే జయ విజయలా, ఏమైందమ్మా? మీరింతగా భయపడుతున్నారే? పార్వతి ఇక్కడికి వచ్చిందా మాతాశ్రీ? అవును, వచ్చిన మాట నిజం. కానీ ఏమైంది మాతాశ్రీ? మీరు విచారంగా కనిపిస్తున్నారెందుకు? ఏం చెప్పమంటావు? ఆమె శరీరం నల్లబడిపోయింది. ఆమె ఇక్కడికి నల్లబారి వచ్చింది. తన అభిశాపపు విముక్తికై మళ్ళీ తపస్సుకై వెళ్ళింది. మళ్ళీ తపస్సా? పార్వతి నల్లబడిపోయిందా? అదెలా? ఎందుకు? ఆమె శివుడే కారణమని చెప్పింది. ఈ పరిస్థితిలో మేము ఆమె వెంట ఉండాల్సిందే. మనం ఇప్పుడు వెంటనే ఆమె వద్దకు వెళ్ళిపోవాలి. అవును, వెంటనే వెళ్ళాలి. ఆమె ఏ స్థితిలో ఉందో ఏమో. పద విజయ, వెళ్దాం. జయ విజయ, పార్వతి వద్దకు వెడుతున్నారా? మీకు మీ సఖి అంటే ఎంత ప్రేమ. పార్వతి ఇక్కడికి వచ్చింది తన తల్లి వద్దకు, కానీ నన్ను చూడకుండా వెళ్ళిపోయింది. ఆమెను చూడాలని ఎంతో అనిపిస్తుంది. మహారాజా, తమరు మా వెంట రండి. తపస్సులో ఉన్న మన అమ్మాయిని వెళ్ళి చూడాలని ఉంది. మరి ఆమె ఏమంటుందో? పార్వతి మన పుత్రికియే మహారాణి. ఆమెను చూసి అధికారం మనకుంది. రండి, మనమంతా వెళ్ళి చూద్దాం. రండి. ఓం
పార్వతి పుత్రి పార్వతి, చూడు ఎవరొచ్చారో. బ్రహ్మణ్యే నమః. ఓం బ్రహ్మణ్యే నమః. పార్వతి, కళ్ళు తెరు పుత్రి. కళ్ళు తెరిచి మా వెంట హిమాలయ భవనానికి తిరిగిరా. నీ తల్లిదండ్రుల పిలుపు విను పుత్రి. ఇక నీ కఠోర తపస్సును మేము చూడలేవు. ఓం బ్రహ్మణ్యే నమః. మాకు చెప్పు సఖి పార్వతి, ఈ అందమైన నల్లని వర్ణం ఏమైంది? ఈ నీలవర్ణం నీకు ఎలా వచ్చింది? నీవు ఎలా నల్లబడ్డావు? ఎవరు నీ పట్ల ఇలా అన్యాయం చేశారు? శివుని వెంట ఉన్నప్పుడు శివుడు తప్ప ఇంకెవరు ఇంత సాహసంతో నా పుత్రికి ఇంత అన్యాయం చేయగలరు? ఇదంతా శివుని వలనే జరిగింది. పార్వతి, కళ్ళు తెరు. కళ్ళు తెరు పార్వతి. పుత్రి పార్వతి, పద పుత్రి పద, మా వెంట తిరిగిరా పుత్రి. లేదు పితాశ్రీ, మీరంతా వెళ్ళిపోండి. నేను మీ వెంట రాలేను. నీవు మా వెంట రాకుండా మేమెలా తిరిగి పెడతామమ్మా? పుత్రి పార్వతి, నీవు మా వెంట ఎందుకు రాలేవు? నేను తీసుకున్నది దృఢ నిర్ణయం అమ్మా. ఎప్పటిదాకా నేను నా గౌరవర్ణాన్ని సాధించుకోలేను, అప్పటిదాకా తపస్సు చేస్తూనే ఉంటాను. అందువల్ల మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మీరు తిరిగి వెళ్ళిపోండి. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళేది లేదు. నేను ఇక్కడే ఉంటాను నీతో పాటుగా. మీరు ఈ విధంగా నా ఏకాంతాన్ని భంగం చేసినట్లయితే నా తపస్సు ఎప్పటికీ కూడా పూర్తి కానే కాదు. మీరు గనక నా హితం కోరితే నన్ను నా తపస్సు పూర్తి చేయనివ్వండి. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి. బ్రహ్మదేవుడు నా తపస్సుకు సమాధానమిచ్చి తీరవలసిందే. కానీ పుత్రి, అమ్మా, నేను మళ్ళీ నా గౌరవర్ణాన్ని సాధించుకునేటంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. నాకు ఈ సంగతి బాగా తెలుసు. పట్టిన పట్టు విడవని విడవదు. నాకు కూడా మన అమ్మాయి స్వభావం బాగా తెలుసు మహారాణి. ఆమె నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. పద మహారాణి. ఓం బ్రహ్మణ్యే